నమస్కారం వీతి న్యూస్కి స్వాగతం. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లాలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్. శాంతి భద్రతల పరిరక్షణకేనన్న జిల్లా అదనపు ఎస్పీ దక్షిణామూర్తి. సోమాజిగూడ డక్కన్ హాస్పిటల్పై వస్తున్న ఆరోపణలను ఖండించిన వైద్యులు. బిల్లు కోసం తాము ఎవరిని ఇబ్బంది పెట్టలేదని వెల్లడి. శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత. 3.11 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు. రాజేంద్రనగర్లో పారిశుద్ధ కార్మికులకు సేఫ్టీ కిట్స్ పంపిణీ. కరోనా కట్టడిలో కీలక పాత్ర పోషిస్తున్నారన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. పలమనేరు మున్సిపాలిటీలో కలెక్టర్ భరత్ గుప్తా పర్యటన. ఆసుపత్రికి వెంటిలేటర్స్, ఆక్సిజన్ అందిస్తామని హామీ. పేకాట శిబిరంపై కొల్లాపూర్ పోలీసుల ఆకస్మిక దాడి. 12 మంది అరెస్ట్. 1,30,000 రూపాయలు స్వాధీనం. ఇక డీటెయిల్స్ లెక్కెళ్తే శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ దక్షిణామూర్తి తెలిపారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ దక్షిణామూర్తి మాట్లాడుతూ ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడానికి ఒక ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, ఈ ఫ్లాగ్ మార్చ్ జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల బావి నుండి మొదలై కిల్లాగడ్డ, గంజి ఏరియా టవర్ సర్కిల్, కొత్త బస్టాండ్ మీదుగా పాత బస్టాండ్ వరకు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ ఫ్లాగ్ మార్చిలో జగిత్యాల సబ్ డివిజన్ పోలీసులు, సాయుధ దళ సిబ్బంది మరియు క్విక్ రియాక్షన్ టీం, క్యూఆర్టీ, హోంగార్డ్స్, ట్రాఫిక్ సిబ్బందితో కలుపుకొని మొత్తం 129 మంది పోలీస్ సిబ్బంది మరియు అధికారులు పాల్గొన్నారని అన్నారు. రాబోయే బక్రీద్ పండుగను ప్రభుత్వ సూచనలు పాటిస్తూ జరుపుకోవాలని కోరారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ప్రతాప్, రామారావు, టౌన్ ఇన్స్పెక్టర్ జయేష్ రెడ్డి, ఆర్ఐలు నవీన్, వామనామూర్తి, సైదులు మరియు ఎస్ఐలు పాల్గొన్నారు. ఫస్ట్ రోజు జరిగే బక్రీద్ పురస్కరించుకొని జగిత్యాల టౌన్లో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ప్రజలకు పోలీసులు అనేది భద్రతా భావం కల్పించడం కోసం అని వేరే ఉద్దేశం ఏం కాదు. పోలీసులు ఉన్నారు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పడం కోసమే ఫ్లాగ్ మార్చ్ చేయడం జరుగుతూ ఉంది. సో ప్రజలకు భద్రతా భావం కల్పించడం భాగంగానే ఇది చేస్తూ ఉంది. కాబట్టి దీన్ని చూసి ఏమైనా పడాల్సిన అవసరం లేదు. ఈ రొటీన్లో భాగం. సో ప్రివెంటివ్ మెజర్స్లో ఇది ఒకటి ఐటమ్ ఉన్నది. సో దీన్ని ఈరోజు మనం దాదాపు దీంట్లో డిస్ట్రిక్ట్ గార్డ్స్, స్పెషల్ డిస్ట్రిక్ట్ గార్డ్స్ 3 ఉన్నాయి, హోమ్ గార్డ్స్, ట్రాఫిక్ ఆఫీసర్స్, లోకల్ ఇన్స్పెక్టర్లు, ఆర్టీఎస్పీ గారు, 3 ఇన్స్పెక్టర్లు, అదేవిధంగా దాదాపు 86 మంది ఇప్పుడు ఈ ప్రొసెషన్ మా ఫ్లాగ్ మార్చ్లో పాల్గొనడం జరుగుతుంది. ఇది ఇక్కడ మంచిర్యాల బావి దగ్గర స్టార్ట్ అయ్యి జగిత్యాల టౌన్లో తీన్కన్ని దగ్గర నుంచి ఫోర్ట్ మస్జిద్ దగ్గర నుండి లడ్డు కాజా సెంటర్ మీదుగా టవర్ దగ్గర నుండి కొత్త బస్టాండ్ మరియు పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ దగ్గర మీదుగా పాత బస్టాండ్కి ముగుస్తుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధి శ్రీనగర్ ఫెబిసిటీ సమీపంలో కారు బోల్తా పడ్డ ఘటనలో 2 యువకులు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు కందుకూరు గ్రామానికి చెందిన వికాస్ రెడ్డి, భార్గవ్ రెడ్డిలుగా గుర్తించారు పోలీసులు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
సోమాజిగూడ డక్కన్ హాస్పిటల్పై వస్తున్న ఆరోపణలు వైద్యులు ఖండించారు. డాక్టర్ వంశీ శ్రీకాంతులు మాట్లాడుతూ సత్యనారాయణ అనే వ్యక్తి జూలై 10న భార్యతో కలిసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చాడని, కోవిడ్ టెస్టులు చేయగా ఇద్దరు పాజిటివ్గా నిర్ధారణ అయిందన్నారు. చికిత్స పొందుతూ ఈ నెల 28న వారు మరణించడం జరిగిందని, 12 లక్షల బిల్లుగాను 10 లక్షలు చెల్లించి కుటుంబ సభ్యులు మృతదేహాలను తీసుకువెళ్లారన్నారు. తాము ఎవరిని ఇబ్బంది పెట్టలేదని అన్నారు. హాస్పిటల్ సార్ డాక్టర్ శ్రీకాంత్, క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ అండ్ ఇంటెన్సివిస్ట్, డెక్కన్ హాస్పిటల్. సో ఇవాళ మేము ఎందుకు వచ్చాము అంటే, పొద్దున్న నుంచి జరుగుతున్న న్యూస్లో చూస్తున్న దానికి ఒక పేషెంట్ సత్యనారాయణ రెడ్డి గారు అనే దాని ఇన్సిడెంట్ గురించి ఏదైతే వస్తుందో మా సైడ్ నుంచి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మేము ముందుకు రావడం జరుగుతుంది. యాక్చువల్గా ఏమైనదంటే, ఆయన సత్యనారాయణ రెడ్డి గారు వాళ్ళ వైఫ్ ఇద్దరు కూడా మా దగ్గర 10th of July నైట్ 8 o'clock అరౌండ్ ఫస్ట్ అడ్మిట్ అయ్యారు. ఇద్దరు అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళకి ఏంటి అంటే కొంచెము సూచనలు ఉండినాయి, కరోనా సూచనలు ఉండినాయి. సో దాంతో మేము ఇద్దరికి కూడా కరోనా టెస్ట్ చేయడం జరిగింది. సో బట్ రిజల్ట్ గురించి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. రిజల్ట్ వచ్చే లోపల కూడా ఇద్దరు మేము ఇప్పుడు మంచిగానే ఉన్నాం, మేము సిమ్టమాటిక్గా అంత తగ్గింది, మాకు వచ్చిన ప్రాబ్లం తగ్గింది, సో మేము వెళ్ళిపోవాలనుకుంటున్నామని మేము రిపోర్ట్ వచ్చేంత వరకు ఉండండి అని చెప్పినా కూడా వినకుండా ఇద్దరు వాళ్ళ సొంతంగా వెళ్ళిపోయారు. సో తర్వాత 2 days తర్వాత 15th Julyన వాళ్ళ అబ్బాయి మాకు కాల్ చేశాడు. సార్ ఇట్లా ఫాదర్కి ఆయాసం ఎక్కువైపోతుంది, సో ఒకసారి హాస్పిటల్కి తీసుకొద్దాం అనుకుంటున్నామంటే వెంటనే రండి అంటే 15th July నైట్ ఒకసారి వాళ్ళు వచ్చి మళ్ళీ అడ్మిట్ అయ్యారు. అది ఈసారి ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఓన్లీ సత్యనారాయణ రెడ్డి గారు మాత్రమే అడ్మిట్ అయ్యారనమాట. వాళ్ళ మిసెస్ మా దగ్గర అడ్మిట్ కాలేదు సెకండ్ టైం, ఆవిడ వేరే దగ్గర అడ్మిట్ అయ్యారని చెప్పి తర్వాత మాకు తెలిసింది. సో ఫస్ట్ అడ్మిట్ అయినప్పటి నుంచి కూడా, సెకండ్ టైం అడ్మిట్ అయినప్పటి నుంచి కూడా ఆయన కొంచెం కండిషన్ బ్యాడ్గానే ఉండింది. చాలా ఆయాసం ఎక్కువైపోయి ఆక్సిజన్తో కూడా మెయింటైన్ కానంత ఆయాసం ఎక్కువైపోయింది. సో ఇమీడియట్గా ఆయన్ని తీసుకొని కేసు టేకప్ చేసి ఐసీయూలో పెట్టుకున్నాం. సో నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసుకున్న తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, అందులో ఇన్వెస్టిగేషన్స్లో ఆయనకి సెప్సిస్ ఉంది అని చెప్పి, అంటే అపార్ట్ ఫ్రమ్ కరోనా ఆయనకి సెప్సిస్ కూడా, అంటే బాడీలో సివియర్ ఇన్ఫెక్షన్ ఉంటే సెప్సిస్ అంటాము, అది కూడా ఉందని చెప్పేసి మాకు అర్థమైంది. సో దాని ప్రకారంగా రిపోర్ట్స్ వస్తున్న దాని ప్రకారము ఆయనకి ఏంటి అంటే, మేము హై అండ్ యాంటీబయాటిక్స్ కానివ్వండి, అది కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం పెట్టే యాంటీకోయాగులెంట్స్ కానీ, ఇమ్యూనోమాడ్యులేటర్స్ కానీ, యాంటీవైరల్స్ కానీ, అండ్ ఇప్పుడు లేటెస్ట్గా మనకి వస్తున్న మోనోక్లోనల్ యాంటీబాడీస్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. సో డిస్పైట్ దట్ మేము ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయనకి ఏంటి అంటే ఎన్ఐవి అంటాం, అంటే నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ మీద ఆయన మెయింటైన్ అయ్యారు, కానీ ఏ రోజు కూడా ఆక్సిజన్ మీదకి షిఫ్ట్ అవ్వలేకపోయారు. ఆక్సిజన్కి షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఆయన కండిషన్ బ్యాడ్ అవుతూ ఉంది. ఎందుకు అంటే అండర్లైన్ కోవిడ్ ఒకటి ఉండటం వల్ల అండ్ ఆల్రెడీ సెప్సిస్ కూడా ఉండటం వల్ల అనమాట. సో ఇన్ని రకాలుగా మేము ఎప్పటికప్పుడు పీరియాడికల్గా. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో కొల్లాపూర్ పోలీసులు పేకాట రాయులపై మెరుపుదాడి చేశారు. పోలీసు బృందం పకడ్బందీగా దాడి చేయడంతో 12 మంది పేకాట రాయులు దొరికిపోయారు. వీరంతా పెద్దకొత్తపల్లి మండల కేంద్ర సమీపంలోని యాపట్ల గ్రామంలో పేకాట ఆడుతుండగా పట్టుకున్నారు. 12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుండి 1,29,970 రూపాయలు, 4 కార్లు, 4 ద్విచక్ర వాహనాలు, 14 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలము యాపట్ల గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం రాగా వెంబటే కొల్లాపూర్ ఎస్ఐ మురళీగౌడ్ని, అదేవిధంగా పెద్దకొత్తపల్లి పోలీస్ స్టాఫ్ని రైడ్ చేయడానికి అక్కడికి పంపించడం జరిగింది. అక్కడ పేకాట ఆడుతున్నటువంటి దానిపై రైడ్ చేసి 12 మంది పేకాట ఆడుతున్న వారిని, అదేవిధంగా 4 కార్లను, 4 బైక్లను, అక్కడ నెట్ క్యాష్ 1,29,970 రూపాయలు నెట్ క్యాష్, అదేవిధంగా ప్లే కార్డ్స్, 14 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి వాళ్ళందరిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. వందే భారత్ మిషన్ విమానంలో వస్తున్న ప్రయాణికుల్లో బంగారం స్మగ్లింగ్ జరుగుతుందన్న సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా దామన్ నుంచి వస్తున్న 11 మంది ప్రయాణికులు దుస్తుల్లో పెట్టుకుని తీసుకొస్తున్న 3.11 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. దాని విలువ 1,66,00,000 రూపాయల వరకు ఉంటుందని సమాచారం. రంగారెడ్డి జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్టార్ క్రీడా పరికరాల దుకాణ సముదాయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ జక్కా వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్, ఔషాపూర్ వైస్ ఎంపీపీ వైఎస్ రెడ్డి, తెరాస నాయకులు పాల్గొన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాన్య ప్రజలు అందుబాటులో ఉండే ధరల్లో వీళ్ళు ఆట వస్తువులు కానివ్వండి, వ్యాయామ వస్తువులు అన్నీ కూడా ఈరోజు పిల్లల కోసం వచ్చే ప్రతి స్కూల్ ఐటమ్స్ అటువంటివి కూడా వీళ్ళు ఇక్కడ షాప్లో పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి
ఇక్కడ ప్రజలు ముఖ్యంగా మనకు అందుబాటులో ఉండే షాప్ ఇక్కడ ఓపెన్ చేసినందుకు ఇక్కడ ప్రజలు కూడా బోర్డు మేయర్ గారు అన్నట్టు అందరికీ అంటే సౌకర్యవంతంగా ఉన్న షాపు కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ షాపుని అంటే దీనిలో ఉన్న సామాను కొనుగోలు చేసి మన వ్యాయామానికి సంబంధించిన అందరూ కూడా చేయాలని, ఎందుకంటే కోవిడ్-19 వ్యాధి పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలని మన వైద్యులు చెప్తా ఉన్నారు. వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ వస్తువులను కొనుగోలు చేసి అందరూ ఆరోగ్యంగా ఉంటారు. షాప్ వారికి కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఇవాళ స్టార్ట్ స్పోర్ట్స్ వారి ఆధ్వర్యంలో ఇవాళ మున్సిపల్లో ఈ షాప్ని ఏర్పాటు చేసినందుకు వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవాళ ఈ షాప్కి మేము మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు కూడా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. షాప్లో నాకు తెలిసి చుట్టుముట్టు మున్సిపల్ కార్పొరేషన్లో కూడా మేము ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. అన్ని షాపుల కన్నా ఇక్కడ చాలా తక్కువ ధరలో వాళ్ళు అమ్ముతున్నారు. అన్ని వస్తువులు ఈ వస్తువులు ఏదైనా కూడా స్పోర్ట్స్ సంబంధించిన చిల్డ్రన్స్ నుంచి పెద్దవారి వరకు కూడా ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇక్కడ స్టాక్ బోర్డ్ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మన మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరూ కూడా ఈ షాప్ ఇక్కడ ఓపెన్ చేసినందుకు వారందరూ కూడా ఇక్కడికి వచ్చి వారు ఈ షాప్లో సామాన్లు కొనుక్కొని మన మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కూడా అందరూ కూడా తోడ్పాటు చేయాలని, ఎందుకంటే వారు మన కార్పొరేషన్ వారిని అమ్ముకునే షాప్ పెట్టారు కాబట్టి మనకు కూడా వాళ్ళు మన స్థాయిగా ప్రోత్సాహం అందించాలి. మీరందరూ కూడా దయచేసి ఈ షాప్ వాళ్ళని ఎంకరేజ్ చేసి ఈ షాప్ని వాళ్ళు సక్సెస్ చేసే విధంగా మీరందరూ కూడా ముందుకు రావాలని తెలియజేస్తాం. స్పోర్ట్స్కి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మంచి జిమ్ ఎక్విప్మెంట్ అయితే కానీ, మంచి డంబుల్స్, మంచి వాలీబాల్ లాంటివి, మంచి షటిల్ కోర్టులు, అట్లాగే మంచి టీషర్ట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇది కూడా మున్సిపల్ కార్పొరేషన్లో ఇట్లాంటి షాప్ రావడం ఇటు బోడుపల్లికి, ఇటు పీజాదిగూడకి, పోచారం మున్సిపాలిటీ అన్నిటికీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. వీళ్ళకి అప్సిగూడలో మంచి పెద్ద స్టోర్ ఉంది, దాంతోపాటు మిగతా స్టోర్ ఉంది. సో వాళ్ళందరికీ ఈ షాప్ నిర్వాహకులకు కూడా నా యొక్క ఆల్ ది బెస్ట్. అట్లాగే పీజాదిగూడ ప్రజలందరూ కూడా ఈ స్పోర్ట్స్ సెంటర్ని మంచిగా విధిగా వినియోగించుకొని కరోనా టైంలో మంచిగా స్పోర్ట్స్ అందరూ ఆడుకోవాలి, అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటారు. కరోనా వైరస్ను లెక్క చేయకుండా నిరంతర విధులు నిర్వహిస్తున్న వారిలో ముఖ్యులు పారిశుద్ధ కార్మికులని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. రాజేంద్రనగర్ మండల పరిధిలో విధులు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అందజేసిన సేఫ్టీ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొని కార్మికులకు సేఫ్టీ కిట్స్ పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులపై ప్రత్యేక దృష్టిని సారించి వారి రక్షణ కొరకు సేఫ్టీ కిట్స్ పంపిణీ చేయడం జరిగిందని, కరోనా వైరస్ నేపథ్యంలో వైరస్ను సైతం లెక్క చేయకుండా మున్సిపల్ కార్మికులు తమ విధులు నిర్వహిస్తున్నారని, అలాంటి వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ కార్మికులందరికీ సేఫ్టీ కిట్స్ పంపిణీ చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి గుమ్మడి కుమార్, యువజన విభాగం నాయకుడు అఖ్యం రఘు యాదవ్, సీనియర్ నాయకురాలు ఎన్ను చైతన్యారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉప కమిషనర్ ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు. ఎన్ని పనులు చేస్తే వాళ్ళకి ఏ రోగాలను రాకుండా ఇది చేయాలనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఇవ్వడం చాలా సంతోషం. అధికారులు కూడా దాన్ని నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు ఇస్తూ దాన్ని ఫాలో చేస్తూ వాళ్ళకు అందజేయడం కూడా చాలా గొప్పతనం. మనం చూస్తాం, చాలామంది గతంలో చూసినాం ఎన్నో ప్రభుత్వాలను ఎవరికైనా సిబ్బందులకు ఇచ్చిన ఇండాలో పెట్టుకునేవారు. కానీ ఈరోజు అట్లా కాదు, నా సిబ్బంది నా వాళ్ళు, మేము పనిచేయాలి, ప్రభుత్వం ఇచ్చింది, ప్రభుత్వం ఒక మంచి పేరు తెచ్చుకోవాలనే ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు, ముఖ్యంగా యువకుడు కేటీఆర్ గారు కూడా హైదరాబాద్లో పురపాలక సంఘం మంత్రి ఆయన కూడా ఎంతో ముందు తీసుకుపోతూ ప్రభుత్వాన్ని నిజంగా కూడా మన హైదరాబాద్లో ఎంతో రోడ్స్ కానీ అవన్నీ కూడా ఇలా మూసినది చూస్తున్నాం. ఏ విధంగా అవుతుందో ఎవరు కూడా ప్రజలను పట్టించుకునే భాషలు లేకూరి. కానీ ఈరోజు పార్కులు కానీ ఏవి కానీ రోడ్స్ కానీ అవన్నీ కూడా ఎంతో ముందు తీసుకుపోతున్నారు. దానికి అందరూ కూడా మన ముఖ్యమంత్రి గారిని అభినందించిన అవసరం ఉన్నది. ముఖ్యంగా వీళ్ళకి ఈరోజు ఇవ్వడంలో మనకి ఎక్కడ కూడా తప్పు కాదు, వీళ్ళకి ఇవ్వడం మనకు చాలా సంతోషమే. అందుకని ఇలాంటి పనిచేసే వాళ్ళకి ఇస్తేనే ప్రజలందరూ కూడా గమనించి రేపు రాబోయే రోజులలో ఏదేమన్నా కానీ ఇంకా వీళ్ళకి ఏది ఇచ్చినా అందుబాటులో చేసి వీళ్ళని కూడా కోరేది ఒకటే, నేను మీరు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మీరు కూడా పనిచేసి సహకరించి ఒక మంచి పేరు తెచ్చుకోవాలని నేను చెప్తున్నాను. జై తెలంగాణ. జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి పారిశుద్ధ కార్మికులు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆసుపత్రి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. 5 నెలలుగా జీతాలు రాక, ఇంటి అద్దె కట్టలేక కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి సేవ చేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కరోనా సోకిన కార్మికులను ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.
మానవత్వం మర్చి కరోనా మృతులను చూడడానికి ఆప్తులు రాని పరిస్థితుల్లో సమాజ సేవల ముందు ఉండే కొంతమంది వ్యక్తులు కరోనాతో మృత్యువాత పడిన వారికి దహన క్రియలకు మేముంటామని ముందుకు వచ్చారు. కరోనా కారణంగా వ్యక్తులు మృతి చెందితే గ్రామస్తులు దహన క్రియలకు అడ్డుకోవడంపై చైతన్యం తీసుకుని రావడంపై యువ ఇంజనీర్ రాయల్ బాబు తన ఆలోచనతో పలువురు పంచుకోవడంతో కొంతమంది యువకులు స్వచ్ఛందంగా ఆయనకు మద్దతు ఇచ్చారు. ఆయనతో కలిసి నడవడానికి కరాటే గ్రాండ్ మాస్టర్ ఏఆర్ సురేష్, మాజీ సర్పంచ్ పఠాన్ ఖాదర్ ఖాన్, టీఎన్ఎస్ఎస్ ప్రభాకర్, కురబాలకోటకు చెందిన సామాజిక కార్యకర్త అంజలి కలిసి సమావేశమై మున్సిపల్ కమిషనర్ రవి దృష్టికి తీసుకుని వెళ్లడంతో ఆయన స్వాగతించారు. ఈ సందర్భంగా రాయల్ బాబు, ఖాదర్ ఖాన్, అంజలి మాట్లాడుతూ కరోనా విలేతాండం చేస్తున్న వేళ మృతుల దహన క్రియలు నిర్వహించడానికి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఒప్పుకోవడం లేదని, ఇటీవల మదనపల్లి పరిసర గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. మున్సిపల్ సిబ్బంది గ్రామీణ ప్రాంతాల్లోని పారిశుద్ధ కార్మికులు దహన క్రియలకు బంధువులు హాజరు కాని సమయంలో తమకు తెలియజేస్తే వెంటనే దహన క్రియలకు హాజరై సాంప్రదాయ పద్ధతిలో స్వయంగా నిర్ణయిస్తామని వెల్లడించారు. అలాగే కరోనా కారణంగా మృతి చెందిన వారి మృతదేహాలను తరలించడానికి ప్రత్యేక వాహనాలు లేవని, అందుకు ఒక వాహనం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ ఖాన్, బాబాజాన్, యూనిస్ పాల్గొన్నారు. మదనపల్లిలో కరోనా వచ్చి చనిపోయిన వారి కోసము దహన క్రియలు చేయడానికి ఒక కమిటీగా అందరం కమిటీగా ఏర్పాటు అవ్వడం జరిగింది. కరోనా వచ్చి మరణించిన వారిని కనీసం విలేజెస్లోకి రానివ్వకుండా దహన క్రియలు చేయకుండా అడ్డుకుంటున్న పరిస్థితి ఉన్న కారణంగా మేమంతా ఒక మానవతా దృక్పథంతో ఆలోచించి మేమంతా ఒక మంచి ఉద్దేశంతో కమిటీగా ఫామ్ అయ్యాము. దహన క్రియలు చేయడానికి ఎవరైనా వాళ్ళ బంధువులు ఎవరు ముందుకు రాకపోవడం వల్ల మేము ఈ విధంగా ఏర్పాటయ్యాము. దహన క్రియలు చేయడానికి ఎవరు ముందుకు రాని పక్షంలో మమ్మల్ని సంప్రదించండి. వాళ్ళ దహన క్రియలు అయ్యే ఖర్చులతో సహా మేమే భరించి వాళ్ళ సాంప్రదాయబద్ధంగా మేము దహన సంస్కారాలు నిర్వహించడానికి మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ రాయల్ బాబు సార్ వచ్చి 9440273067, ఇంకొక నెంబరు పఠాన్ ఖాదర్ ఖాన్ 9966699191. నా నంబరు, నా పేరు అంజలి, 7981676109. డివిజన్ కానీ చిత్తూరు, ఈ మన జిల్లాలో ఎక్కడైనా ఈ కరోనా వచ్చి మరణించిన వారు ఉండి ఎవరు దహన క్రియలు నిర్వహించడానికి ఎవరు ముందుకు రాకపోతే వాళ్ళందరికీ అవగాహన కల్పించి కరోనా వచ్చి చనిపోయిన వారికి 4 నుంచి 6 గంటల లోపలే వాళ్ళ బాడీలో వైరస్ ఉంటుంది, తర్వాత వైరస్ చనిపోతుంది, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని మేము అవగాహన కల్పించి దహన క్రియలు కూడా చేయడానికి మేమంతా ఒక కమిటీగా ఫామ్ అయ్యాము. మమ్మల్ని సంప్రదించండి. తప్పకుండా మేము ఈ కార్యక్రమం వాళ్ళకి సంప్రదాయబద్ధంగా దహన క్రియలు నిర్వహిస్తాము. పలమనేరు మున్సిపాలిటీకి 2 వెంటిలేటర్స్, ఆక్సిజన్ సదుపాయం కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా పేర్కొన్నారు. స్థానిక పలమనేరు మున్సిపల్ కార్యాలయ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్, మదనపల్లి ఆర్డీఓ ఎంఎస్ మురళితో కలిసి పలమనేరు పట్టణంలో కరోనా వ్యాప్తిని అరికట్టుటకు తీసుకోవాల్సిన చర్యలపై ఎంపీడీఓలు, తహసీల్దార్లు, వైద్య సిబ్బంది, మున్సిపాలిటీ పరిధిలో వార్డు కార్యదర్శులు, వార్డు హెల్త్ సహాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పలమనేరు పట్టణానికి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు 2 వెంటిలేటర్స్, ఆక్సిజన్లు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఎక్కువ పాజిటివ్ కేసులు వస్తే ఇక్కడే వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పలమనేరు పట్టణంలో కరోనా వ్యాప్తిని అరికట్టుటకు వార్డు కార్యదర్శులు, హెల్త్ అసిస్టెంట్లు సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు. కరోనా కేసుల మీద ఈరోజు పలమనేరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో నేను గౌరవనీయులు శాసనసభ్యులు వెంకయ్యగౌడ సార్ ఆధ్వర్యంలో తహసీల్దార్లు, ఎండిఓస్, మెడికల్ ఆఫీసర్స్ అందరినీ సమీక్షించడం జరిగింది. దీనిలో భాగంగానే కేసులు వచ్చిన వెంటనే వారిని ఎలా తరలించాలి, ఏమేమి జాగ్రత్తలు పాటించాలని కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే సార్ ఆదేశాల మేరకు 2 వెంటిలేటర్లు, తర్వాత ఆక్సిజన్ లైన్స్ కూడా ఎదుర్చడం పని త్వరలోనే ప్రారంభిస్తాము. బహుశా ఒకవేళ కేసుల సంఖ్య పెరిగితే ఇక్కడే వారికి వైద్యం అందించేలా కూడా కొన్ని చర్యలు తీసుకుంటాం. కర్నూలు జిల్లా గునగండ్ల మండలం సంజీవయ్య సాగర్ గాజుల దిన్నె ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద నీరు పోటెత్తింది. 18,000 క్యూసెక్కుల నీరు రావడంతో 2 గేట్ల ద్వారా 13,500 క్యూసెక్కుల నీటిని అధికారులు హంద్రీ నదికి వదిలారు. హంద్రీ నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన 78 మంది లబ్ధిదారులకు హోంమంత్రి మేకతోటి సుచరిత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. దాదాపు 22 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. పెదనందిపాడు మండలానికి చెందిన 15 మంది లబ్ధిదారులకు 4,39,000 రూపాయలు, గుంటూరు మండలానికి చెందిన 24 మందికి 8,38,000 రూపాయల చెక్కులను అందించారు.
మార్కెట్లో ధర లేక భారీ వర్షం ఈదురుగాలులకు అరటి తోటలు పడిపోయి నష్టపోయిన అరటి రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ద్వారకా తిరుమల మండలంలోని ఎం నాగులపల్లిలో రైతు సంఘం నాయకులు పర్యటించి పడిపోయిన అరటి తోటలను పరిశీలించారు. అరటి రైతులను ఆదుకోవాలంటూ రైతు సంఘం ఆధ్వర్యంలో నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రాంతాలలో ఈదురుగాలుల వల్ల అరటి తోటలు పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎకరాకు కౌలుతో కలుపుకొని 1,50,000కు పైగా పెట్టుబడి పెట్టారన్నారు. కరోనా విపత్తు లాక్డౌన్ వల్ల అరటి గెలలకు మార్కెట్లో ధర లేక రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టన్ను గెలలకు రైతులకు 9,000కు పైగా ఖర్చు అవుతుంటే మార్కెట్లో రైతు నుండి 3,000 నుండి 4,000 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్రావు, రైతులు వీరవెల్లి మధు, ఉండి చిన్న, నల్లూరి సుదర్శన్, ఎంట్రపాటి రాజు, పసల రాము తదితరులు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఈదురుగాలులకి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం ఎం నాగులపల్లి గ్రామంలో పచ్చ అరటి తోటలు మొత్తం కూడా పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ద్వారకా తిరుమల మండలంలో కాకుండా పెదవేగి, కామవరపుకోట, చింతలపూడి, పెరవలి, కొవ్వూరు ఇట్లా అనేక మండలాల్లో వందలాది ఎకరాల్లో వేలాది ఎకరాల్లో అరటి తోటలు గాలులు పడిపోయి రైతులు నష్టపోయిన పరిస్థితి ఉన్నది. ఈ సీజన్లోనే ఈ గత నెల రోజుల కాలంలోనే 2-3 సందర్భాల్లో ఈదురుగాలులకి అరటి తోటలు పడిపోయి రైతులు నష్టపోయారు. కానీ ఉద్యాన శాఖ అధికారులు వచ్చి రైతుల పేర్లు నమోదు చేసుకుంటామని చెప్పేసి అంటున్నారు. కానీ ఇంతవరకు రైతులకు ఎక్కడ కూడా నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు. ఎకరానికి 1,20,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. ఇవాళ మార్కెట్లో అరటి గెలలకి వెలలేక అరటి రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఇవాళ ఇప్పటికే కష్టాల్లో నష్టాల్లో అరటి రైతులు ఉంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు మార్కెట్లో కిలో అరటికాయలకి రైతుకి 3 రూపాయలు మాత్రమే ధర ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి రైతు ఉత్పత్తి చేస్తున్న అరటి గెలలకు కాయలకు కిలోకి ఇవాళ 9 రూపాయలు పైగా ఖర్చు అవుతూ ఉంది. అంటే పెట్టిన పెట్టుబడిలో సగం పైగా రైతు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈదురుగాలులు కూడా రైతులు తీవ్రంగా నష్టపరిచిన పరిస్థితి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మేము ధరల స్థిరీకరణ ఎదిరించి రైతుల నుంచి అరటికాయలకి సేకరించి మార్కెటింగ్ చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా రైతుల దగ్గర అట్లాగా కాయలు కొనుగోలు చేసి ప్రభుత్వం ఎక్కడ ఆదుకున్న పరిస్థితి కూడా కనిపించట్లేదు. కాబట్టి మార్కెట్లో కిలో అరటికాయలకి అంటే టన్నుకి 14,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు పైగా ధర కల్పించాలని చెప్పేసి మేము రైతు సంఘం తరపున కోరుతా ఉన్నాం. ధర కల్పించడంతో పాటు నష్టపోయిన అరటి రైతులకి తక్షణమే నష్టపరిహారం కూడా ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లాలో వేలాది ఎకరాల్లో అరటి రైతులు అరటి పంట సాగు చేస్తూ ఉన్నారు, తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. కరోనా విపత్తు లాక్డౌన్ వల్ల ఇవాళ అరటి రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం తక్షణం స్పందించి అరటి రైతులని అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే పచ్చరటితో పాటు కూర అరటి, అలాగే ఇతర అనేక రకాల అరటి పంటని వాళ్ళ రైతులు సాగు చేస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి అరటి రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గుంటూరు జిల్లా జీజీహెచ్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. 3 రోజుల క్రితం కరోనా వచ్చి ఆసుపత్రిలో చేరిన తల్లికి 2 నెలల బిడ్డకు చికిత్స అందివ్వకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. ఆసుపత్రి సిబ్బంది పాపను కాపాడాలంటూ సెల్ఫీ వీడియోలో ప్రాధాయపడుతూ ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. ఇక్కడ గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్లో బాబు 58 రోజుల పిల్లాడు కరోనా పాజిటివ్ వచ్చింది. కానీ ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ పిల్లాడికి ఇంజెక్షన్ చేయాలి అని చెప్పి బయట నుంచి ఇక్కడ లేవని 1,800 రూపాయలు పెట్టి ఒక ఇంజెక్షన్ తెప్పించి ఉదయం మార్నింగ్ ఒక డోసు, ఈవినింగ్ ఒక డోసు, సాయంత్రం ఒక డోసు అని చెప్పారు. చెప్పి కనీసం ఇప్పటి వరకు ఒకళ్ళు కూడా రాలేదు. ఒక అతను వచ్చి లోడ్ చేసి ఇంజెక్షన్స్ అన్నీ ఇక్కడ పెట్టి ఇప్పుడే వస్తాను, ఇగో ఈ సూది ఎక్కట్లేదు అని చెప్పి వచ్చి ఇచ్చి ఇంజెక్షన్స్ అన్నీ చేయకుండా అలా వదిలిపెట్టేసి పిల్లోని వెళ్ళిపోయారు. పిల్లాడికి యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. ఆ ఇంజెక్షన్లు డోస్ టైంకి పడాలన్నారు, కానీ ఇవ్వలేదు. ఇక్కడేమో బాబుకి లంగ్స్లో నీరు పట్టిందని చెప్పారు. ఆ లంగ్స్లో నీరుకి కూడా వీళ్ళు అసలు ఏమీ రెస్పాన్స్ అవ్వట్లేదు సార్. అసలు పిల్లాడిని పట్టించుకోవట్లేదు. ఇక్కడ సిస్టర్ని అడుగుతుంటే మాకు సంబంధం లేదంటున్నారు. అక్కడ గైనిక్ పీడియాట్రిక్ వార్డుకి వెళ్తేనేమో ఇక్కడికి రావద్దు, అక్కడే చేయించుకోండి, అక్కడే చేస్తారని చెప్తున్నారు. ఆర్ఎంఓ సార్కి వెళ్ళి కంప్లైంట్ చేసి అక్కడ ఆఫీస్లో చెప్తేనేమో వాళ్ళు కూడా అలాగే రెస్పాండ్ అవ్వట్లేదు.
ఎవరిని అడిగినా కనీసం పిల్లాడికి ఇంజెక్షన్ చేయకుండా కూడా వదిలేశాడు సార్. నేనేమో ఇక్కడ 2 నెలలు కాబట్టిగా అసలు కదలలేకపోతున్నాను, ఆపరేషన్ చేయించుకున్నాను. వీడికేమో మందులు వేయమంటే వేయట్లేదు. 3 రోజుల నుంచి అడుగుతుంటే వాళ్ళ చుట్టూ తిరిగితే ఈ ఇంజెక్షన్లు చేశారు. ఈ ఇంజెక్షన్లు కూడా సగం ఇంజెక్షన్ చేసి సగం వదిలేసి ఇక్కడ వెళ్ళిపోయారు. వెళ్ళి అడుగుతుంటే ఎవరు మేము కాదు మాకు సంబంధం లేదని అంటున్నారు సార్. అసలు పట్టించుకోవట్లేదు సార్. ఇక్కడ ఎవరిని కూడా చిన్న పిల్లోడు అని చెప్పి మేము వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాం. కానీ నిన్నేమో 1 గంటకి వెళ్ళి సాయంత్రం 7 వరకు ఉంటే ఒక డాక్టర్ వచ్చారు. ఆ డాక్టర్ వచ్చి ఈ క్యాన్లో వేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పటి వరకు ఎవ్వరు కూడా రాలేదు ఇక్కడికి చూడడానికి పిల్లాడిని. ఇంకేమైనా అడిగితే ఇక్కడ సిస్టర్లు స్టాఫ్ నర్స్ అసలు రెస్పాండ్ అవ్వట్లేదు సార్. సరిగా సమాధానం కూడా చెప్పట్లేదు. అడుగుతుంటే ఉండండి మేము కాదు మాకు తెలీదు వాళ్ళే వస్తారు మేము చూడకూడదు అని అంటున్నారు. చూసిన దగ్గరికి పంపించమంటే పంపించట్లేదు. అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటేనేమో ఇక్కడికి రావద్దు అంటున్నారు. ఇంజెక్షన్ వేయడానికి ఇప్పటి వరకు వేయలేదు. ఇక్కడ ఇంజెక్షన్ లేదు, బయట నుంచి తెచ్చుకోమన్నారు, తెచ్చుకున్నాం అయినా కానీ వేయట్లేదు సార్ వీళ్ళు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగిత్యాల జిల్లాలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్, శాంతి భద్రతల పరిరక్షణకేనన్న జిల్లా అదనపు ఎస్పీ దక్షిణామూర్తి. సోమాజిగూడ డక్కన్ హాస్పిటల్పై వస్తున్న ఆరోపణలను ఖండించిన వైద్యులు, బిల్లు కోసం తాము ఎవరిని ఇబ్బంది పెట్టలేదని వెల్లడి. శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత, 3.11 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు. రాజేంద్రనగర్లో పారిశుద్ధ కార్మికులకు సేఫ్టీ కిట్స్ పంపిణీ, కరోనా కట్టడిలో కీలక పాత్ర పోషిస్తున్నారన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. పలమనేరు మున్సిపాలిటీలో కలెక్టర్ భరత్ గుప్తా పర్యటన, ఆసుపత్రికి వెంటిలేటర్స్, ఆక్సిజన్ అందిస్తామని హామీ. పేకాట శిబిరంపై కొల్లాపూర్ పోలీసుల ఆకస్మిక దాడి, 12 మంది అరెస్ట్, 1,30,000 రూపాయలు స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.